बस కానీ ఆటే వెళ్దాం. డీసీ మీటింగ్స్లో సపరేట్ డీసీ ఇస్తాను దాన్ని ఇంటర్నల్గా ఏసీ అలా ఈ చిన్న విషయం గురించి గట్టిగా ఉంటే అరే తమ్ముడు ఏమైంది పొద్దున ఇంటర్వ్యూకి లేవుగా? బాగానే చేస్తున్నాను. కరప్షన్ 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 నో బడీ ఈజ్ ఏబుల్ టు క్యాచ్ ఇట్. దిగులు పడకు, ఈ టైల్స్ నువ్వు మానకు. బ్యాంక్లో ఏవో పోస్టులు పడ్డాయంట. అన్నయ్య నేను టైల్స్ చేయలేను అన్నయ్య. దాన్ని కరప్షన్ ఎప్పుడు ఆక్రమించేసింది, లాభం లేదు. నేను కూడా నీలాగే ఏదన్నా చిన్న షాప్ పెట్టుకుంటాను. చాచా ఏం మాటలేదు, ఈ కాన్ఫిడెన్స్ ఇంతేనా? నువ్వు ఇంకోరు ఇంతేనా? నో నువ్వు ప్రయత్నించు. ఎంత కష్టం నీ వెనక నేనున్నా. ఎంత కష్టం వచ్చినా నేను భరిస్తా. అదే కృష్ణనగర్ కాలనీ దగ్గర నుంచి. హలో ఏమైందంటే మాతో పాటు ఒక అమ్మాయి చేసిందన్నమాట. ఏమన్నా మీ అన్నయ్య పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా, డబ్బులు ఇచ్చిపోయి కొనేస్తాడు. మా అన్నయ్య దగ్గర పప్పులు ఉడకమ్మా. మా అన్నయ్య సంగతి తెలుసాను. మా అన్నయ్యకి లంచం అంటే చాలా చిరాకు మామ. చాలా అసలు పాపం లంచం చేస్తేనే పాపం లంచలు వచ్చేస్తున్నాయి మామ. ఎంట్రీకి లేదా ఏమైంది? నాకన్నా బాగా ఒక అమ్మాయి చేసిందన్న. అమ్మాయి కోసం కొంచెం డౌట్గా ఉంది. అవునా? నువ్వు బాగా చేసావుగా? బాగానే చేసావు. నువ్వు బాగా చేసావన్న సంగతి నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉందిగా? ఉంది. నీ మీద నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉందిరా. నువ్వు బాగా చేసావు కదా, ఖచ్చితంగా ఈ జాబ్ నీకే వచ్చేది. నాకు ఉద్యోగం వచ్చింది. నాకు తెలిసా చిన్న నీకు ఉద్యోగం వస్తుందని. హలో హలో అమ్మా నేను రా. కాడి పెట్టారా? ముందుకు వచ్చి ఇలా తీసారా? అరా ఇన్ని రోజులు గుర్తొచ్చాను నేను. అది కాదు మా, నేను మొన్న ఇంటర్వ్యూ తర్వాత ఫారెన్ వెళ్ళాను రా. అదే ఇప్పుడే రావటం. కాకపోతే నీకు విషయం చెప్పడం మర్చిపోయా. నీతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మావా, ఆ అమ్మాయి చనిపోయిందట్రా. ఏది మామ ఇప్పుడు నాతో పాటు వచ్చింది చూడు, ఆ అమ్మాయినా? మామ ఆ అమ్మాయి మావా. ఆ అమ్మాయి 1 month బ్యాక్ చనిపోయిందట్రా. అవునా? నిజమా? ఎలా రా? నాకు నెల క్రితమే తెలిసిందిరా. హడావిడిగా నేను ఫారెన్ వెళ్ళారా. నేను ఇప్పుడు బయట ఉన్నాను. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను రా. సరే బాయ్. బాయ్ మరి. ఆ రోజు నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిందని చెప్పలా, అమ్మాయి చనిపోయిందంటాను ఊరేసుకొని. మొన్న 1 month బ్యాక్ చనిపోయిందంటాను. అదేనన్నయ్య, ఉద్యోగం రాలేదని చెప్పి అలా చాలా పేదవాళ్ళు అంటానయ్య. అయితే అలా ఉద్యోగం రాకపోయేసరికల్లా ఊరేసుకొని చనిపోయిందంటానయ్య. అయితే అమ్మాయికి ఒక తాతగారు ఉన్నారంట, ఆయన కూడా హాస్పిటల్లో ఉన్నారంట. సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించొద్దాం రా అన్న. సార్ ఎవరు? కాకి అనే అమ్మాయి భీమన కదా? నమ్మనురాలు నా ఆరోపణగా తెచ్చుకున్న నమ్మనురాలే నాయన. అది నీకు తెలుసా? అది తనంత ప్రతిభావంతురాలు, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు. కానీ ఈ వ్యవస్థలో ఉద్యోగం సాధించలేక
ఆత్మహత్య అనే మెడల్ వేసుకుని వెళ్ళిపోయాడు. తనకు రావాల్సిన ఉద్యోగాన్ని లంచం అనే ఆయుధంతో లాగేసుకున్నాడు. అది నా మనోరాన్ని బలిపత్తుగా చేశారు. అవి నేనే సార్, నేనే. అభి నేనే సార్. అభి సార్, అయినా నువ్వు గొప్ప ఆదర్శవాది. ఆ రోజు నీ ఉద్యోగం కోసం నేను లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించు అది అంటే నాకు ఆ లంచాలతో వచ్చే ఉద్యోగం వద్దు అని చెప్పిన ఆదర్శవాది నువ్వు నువ్వు ఎలా లంచం ఇచ్చి నీ తమ్ముడికి ఉద్యోగాన్ని కొన్నావు? అది నువ్వు నా ఉద్యోగం అసలు లంచం ఇచ్చావా? అది నువ్వు గొప్ప ఆదర్శవాది. ఆ రోజు నేను ఇచ్చిన డబ్బుతో లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించడం ఇష్టం లేక వ్యాపారం చేసి స్థిరపడినావు. అలాంటిది నువ్వు లంచం ఇచ్చావా? ఏమైంది నీ ఆదర్శం? ఏమైంది నీ ఆశయం? స్వాగతం సార్. నా తమ్ముడి ఉద్యోగం వస్తే వాడి జీవితం బాగుపడుతుంది. నా ఆశ, నా ఆదర్శాన్ని మింగేసింది సార్, మింగేసింది. అమ్మా నాన్న లేని మాకు ఎంతో సాయం చేసి మీకు సీరియల్లో చేశాను సార్, చేశాను. ఇక జీవితాంతం మీ కంటికి రెప్పలా చూసుకుంటాను సార్. లేకుండా లే అభి చంద్రశేఖర్, లేనాయి అభి. విధి ఇలా జరగాలని రాసింది, అంతే. అది అలా జరిగిపోయింది. ఇప్పుడు ఎవరిని నిందించుకుని ఏం లాభం? అది అయినా ఆ రోజు నీ ఉద్యోగం కోసం లంచం ఇవ్వమని ప్రోత్సహించింది నేనే కాదా? ఆ నేరం నాది కాదా? అవును, ఇందులో మనందరికీ భాగం ఉంది. దేశ యువత నీరు గారిపోవడానికి మనమందరం కారణం. నీలాంటి యువకులు, నీ తమ్ముడు లాంటి యువకులు లంచాలను ప్రోత్సహించినంత కాలం, నాలాంటి వాళ్ళు ఈ లంచాన్ని వంతపాడినంత కాలం, అసలు ఈ దేశంలో స్వార్థం పోనంత కాలం ఈ దేశ యువత గతి ఉంటే ఇది మారాలి. ఇది మారాలి, ఇది మారాలి. అవును సార్, అవును. మన యువత ఆదర్శం మారాలి, విధానం మారాలి. మన ఈ కథ ఈ యువతకు ఒక ఆదర్శ పాఠం కావాలి సార్, పాఠం కావాలి. అవును అభి, నిజమే. ఈ మన కథ ఒక పాఠం కావాలి. ఇది ఒక లెసన్ కావాలి. ద లెసన్ ఇన్స్పైరింగ్ సోషల్ చేంజ్. అభి, అన్నయ్య, నువ్వు నా ఉద్యోగం కోసం లంచం తీసుకున్నావా? అన్నయ్య, నా కోసం నువ్వు లంచం ఇచ్చావా? నా కోసం? అవునరా, మరి నీ కోసం ఉద్యోగం కోసం నా కోసం ఇచ్చింది. ది లెసన్ ఇన్స్పైరింగ్ సోషల్ చేంజ్. వచ్చిందా?